మీ వేడుకల్లో పండగల్లో భాగమైంది, ప్రతి ఇంట్లో విడదీయలేని బంధమైంది KLN. ప్రజా తీర్పు వెలువడింది. ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించినటువంటి నియోజకవర్గంగా ఖమ్మం చరిత్రలో నిలిచిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ పార్లమెంట్ స్థానంలో 5 లక్షల పైచీలకు మెజారిటీని అక్కడ అభ్యర్థి రఘువీరెడ్డి సొంతం చేసుకోగా రెండవ అత్యధిక మెజారిటీ పొందినటువంటి అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డి చరిత్రలో నిలిచారని చెప్పుకోవాలి. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా అఖండ మెజారిటీని అయితే కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుందని చెప్పుకోవాలి. మునుపెన్నడూ ఈ స్థాయి మెజారిటీని కాంగ్రెస్ పార్టీ సంపాదించలేదు. తొలిసారి 4,60,000 పైచిలకు మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి ఖమ్మం పార్లమెంట్ లో మోగించిందని చెప్పుకోవాలి. దాదాపు గడిచిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే అత్యధికంగా రెట్టింపు మెజారిటీని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో సొంతం చేసుకోగలిగింది. ఇప్పటికే 3 మంత్రుల ఇలాకాలో పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపీగా రామసహాయం రఘురామిరెడ్డి బాధ్యతలు అయితే స్వీకరించబోతున్నారు. ఇప్పటికే కలెక్టర్ రిటర్నింగ్ అధికారి నుంచి కూడా ఆయన పత్రం కూడా తీసుకున్నారు. ప్రస్తుతం సంబరాలు అంబరాన్నుతున్నాయి. ఖమ్మం పార్లమెంట్ వ్యాప్తంగా తెలంగాణలో మొత్తం 17 స్థానాల్లో 8 స్థానాలు బీజేపీ కైవసం చేసుకోగా మరో 8 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఒక్క స్థానాన్ని ఎంఐఎం అయితే సాధించుకుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ప్రధానంగా ఖమ్మం పార్లమెంటు ఎవరికి దక్కుతుందనే అతిపెద్ద ఉత్కంఠ అయితే కొనసాగుతూ వచ్చింది. మొత్తం 35 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 3 ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులుగా ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ప్రధాన పోటీ అయితే కొనసాగింది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఈసారి బరిలో నిలిచారు. మరోవైపు బీజేపీ నుంచి తాండ్ర వినోద్రావు బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డి బరిలో నిలిచారు. 3 రామసహాయం రఘురామిరెడ్డి ట్రిపుల్-ఆర్నే విజయం అయితే వరించిందని చెప్పుకోవాలి. కాంగ్రెస్ కని విధి ఎరుగని మెజారిటీని అయితే ఖమ్మం పార్లమెంట్ లో సొంతం చేసుకుందని చెప్పుకోవాలి. ఇప్పటికే అటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కథన రంగంలో ఉత్సాహంతో పరుగులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలను కైవసం చేసుకోవడం, అందులో ప్రధానంగా ఖమ్మం కీలక పాత్ర పోషించడంతో పూర్తిగా అది కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం లోక్సభ ఇన్ఛార్జ్ గా ఉన్న చోట 4,60,000 పైచీలకు మెజారిటీని కాంగ్రెస్ సొంతం చేసుకోవడంతో చాలా పెద్ద ఎత్తున ఒక అభినందనలు అయితే వెల్లువైతే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 3 ప్రధాన అభ్యర్థులకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ వివరాలు కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. పోస్టల్ బ్యాలెట్స్ లో కూడా కాంగ్రెస్ తన దూకుడిని ప్రదర్శించింది చెప్పుకోవాలి. ప్రధానంగా కాంగ్రెస్ మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ లో దాదాపు 11,151 పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓట్లు నమోదవగా అందులో కాంగ్రెస్ 7,324 ఓట్లతో మొదటి స్థాయిలో నిలిచిందని చెప్పుకోవాలి. బీజేపీ రెండవ స్థాయిలో 1,561 ఓట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో సర్వీస్ ఓట్లతో రెండో స్థానంలో బీజేపీ నిలవగా మూడవ స్థానంలో 1,490 ఓట్లతో బీఆర్ఎస్ తృతీయ స్థానంలో నిలిచిందని చెప్పుకోవాలి. నిజానికి పోస్టల్ బ్యాలెట్స్ లో బీజేపీ మొదట్లో కొంత ఆధిక్యాన్ని కనబరిచిందని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ దాన్ని బీట్ చేస్తూ కాంగ్రెస్ ఏక చక్రాధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చింది. మొదటి నుంచి కూడా చాలా దూకుడుగా మరింత ఆధిక్యంతో కాంగ్రెస్ పోస్టల్ బ్యాలెట్స్ లో కూడా తన మార్కును అయితే చాటిందని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్స్ లో మొత్తం నోటా ఓట్స్ 125 రిజిస్టర్ అయ్యాయి. మరోవైపు ఇన్వాలిడ్ ఓట్స్ 150 ఉన్నాయి. సరిగ్గా పోస్టల్ బ్యాలెట్ ని వినియోగించుకోవడం వల్ల 150 ఓట్లను ఇన్వాలిడ్ ఓట్లుగా పరిగణించినట్టు రిటర్నింగ్ అధికారి నుంచి అయితే సమాచారం అవుతుంది. మొత్తంగా కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 12 లక్షల మొత్తం 16 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా మొత్తం 12 లక్షల పైచీలకు పోలింగ్ అయితే నమోదైంది. అందులో 7,66,929 ఓట్లు కాంగ్రెస్ పార్టీ సంపాదించుకోగలిగితే బీఆర్ఎస్ 2,99,082 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచింది. తృతీయ స్థానంలో 1,18,636 ఓట్లతో బీజేపీ తృతీయ స్థానంలో నిలిచింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి మొత్తం 61.29% ఓట్లతో మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలిచింది. 23.9% ఓట్లతో బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. 9.48% ఓట్లతో బీజేపీ మూడవ స్థానంలో నిలిచింది. బీజేపీ చాలా మొదటి నుంచి పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటూ వచ్చింది. ఖచ్చితంగా ఖమ్మంలో త్రిముఖ పోటీ ఉంది. సో ఖచ్చితంగా ఆ అంశం మాకు కలిసి వస్తుంది. మరోవైపు మోడీ మేనియా కూడా తమకు అండగా నిలుస్తుందని చెప్పి బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు భావిస్తూ వచ్చారు. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని ఖచ్చితంగా చేజిక్కించుకుంటామని ఖచ్చితంగా లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు కూడా ఒక ధీమా విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కథన రంగంలో చాలా దూకుడుగా వ్యవహరించారని చెప్పుకోవాలి. 3 మంత్రుల సమన్వయం ఫలించిందని చెప్పుకోవాలి. సయోధ్య కుదిరిందని చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు మరోవైపు కమ్యూనిస్టు పార్టీలు ప్రజా సంఘాల మద్దతుతో కాంగ్రెస్ విజయ దుందుబి అయితే మోగించింది. 4,60,000 పైచిలకు మెజారిటీతో ఖమ్మంలో మరోమారు తన మార్కును అయితే చాటిందని చెప్పుకోవాలి. దీంతో పొంగులేటి చాలా కీలకమైనటువంటి శక్తిగా ప్రస్తుతం తెలంగాణ
తెలంగాణలో ఉన్నారు. ఖమ్మం పార్లమెంట్ విజయంతో ఆయన బలం మరింత పెరిగిందని చెప్పుకోవాలి. తన వియ్యంకుడు రామసహాయం రఘురామరెడ్డిని గెలిపించుకోవడంలో పొంగులేటి కీలక పాత్ర పోషించారు. రామసహాయం రఘురామరెడ్డి, రామసహాయం తండ్రి సురేందర్ రెడ్డి కూడా గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. 4 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన తర్వాత ఆయన కుటుంబంలో ఎంపీగా రామసహాయం రఘురామరెడ్డి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఏదేమైనప్పటికీ ఖమ్మం ప్రజలు మాత్రం వన్ సైడెడ్ గా కాంగ్రెస్ పార్టీకి అండగా మద్దతుగా నిలిచారని చెప్పుకోవాలి. బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదు. నిజానికి 2 లక్షల పైచిలకు ఓట్లను బీజేపీ సాధిస్తుందని చెప్పి అందరూ భావించారు. కానీ కేవలం 1,18,000 ఓట్లకు మాత్రమే బీజేపీ అయితే పరిమితమైంది. 9% ఓట్లతో బీజేపీ తృతీయ స్థానంలో నిలిచింది. కానీ గతంతో పోలిస్తే బీజేపీ ఊహించని విధంగా ఓట్ షేర్ని అయితే పెంచుకుందని చెప్పుకోవాలి. గతంలో 20 నుంచి 30,000 మధ్య మాత్రమే ఉన్నటువంటి బీజేపీ ఈసారి మాత్రం అనూహ్యంగా 1,18,000 ఓట్లతో దాదాపు 9% ఓటింగ్ ని సంపాదించుకొని బీజేపీ తన మార్కుని చాటే ప్రయత్నం చేసింది. ఏదేమైనప్పటికీ హోరీగా సాగినటువంటి ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ పార్టీని అయితే వరించింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం విజయోత్సవ సంబరాలు అయితే అంబరాన్ని అంటేలా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ మార్కును చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వీడియో జర్నలిస్ట్ నాగేంద్రబాబుతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం కౌంటింగ్ కేంద్రం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.